నర్సరావుపేట మండలం యలమంద గ్రామంలో రేపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక జిల్లాకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన పల్నాడు జిల్లా ముఖద్వారం కావడంతో నర్సరావుపేట నియోజకవర్గం యలమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తర్వాత చంద్రబాబు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. కోటప్పకొండ మీద డాక్టర్ కోడెల శివప్రసాదరావు కన్న కలర్ రోప్వేను ప్రారంభిస్తారు. మరి 5 ఏళ్లుగా మాకు అండగా ఉండి మీడియా మిత్రులందరూ కూడా మరి వాళ్ళ ఉమ్మడి కూటమి ఏర్పాటు చేయడానికి పూర్తిగా అండగా ఉన్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన కారణంగా మేము ఒకటే మరి జర్నలిస్టులందరూ కూడా హామీ ఇస్తున్నాము. మీ ఏదైతే ఎలక్షన్ టైంలో మేము ఇచ్చిన హామీ ప్రకారం మీ అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాము, మరి దగ్గరుండి ఇల్లు కట్టిస్తాము. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కూడా స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం హామీలో మేము చెప్పడం జరిగింది. మరి తప్పనిసరిగా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఈ ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఏదైతే రాజకీయ నాయకులతో పాటు మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మీ అందరూ బాగోగులు చూసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళ రేపు 31వ తేదీన రాబోయే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒక జిల్లా పర్యటన చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మరి పల్నాడు జిల్లాకి నర్సరావుపేట ముఖద్వారం రావడం జరిగింది. ఇది మా ప్రజల అదృష్టం భావిస్తున్నాను. అదేవిధంగా యలమంద దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము, పెన్షన్ పంచే కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ నుంచి తర్వాత మన టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కోటప్పకొండకు వెళ్ళి దాన్ని దర్శనం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడం జరుగుద్ది. ఈ కార్యక్రమం ముఖ్యంగా పెన్షన్ పంచడం ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో. అదేవిధంగా ఏదైతే దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేయడానికి వారు ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా త్రికోటేశ్వర టెంపుల్ మీద ఏదైతే డాక్టర్ కోడెల గారి కన్న కళలు నెరవేర్చడానికి మరి రోప్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు. దీనికి ఎండోమెంట్ మినిస్టర్ గారు, టూరిజం మినిస్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. మరి ప్రతి నెల ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తుంది, అధికారులు కూడా ప్రజల దగ్గరికి వెళ్తారు. మరి ప్రజలకి ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని వమ్ము కానికుండా బాబు గారు కష్టమైనా కానీ ప్రతి నెల ప్రతి జిల్లా వెళ్తున్నారు. అదేవిధంగా పాడైపోయిన వ్యవస్థలన్నీ కూడా బాగు చేసుకోవాలి. ఏదైతే పరిపాలన జాతకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించి వ్యవస్థలను పాడు చేశాడో ఈ వ్యవస్థలను బాగు చేసుకునే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంది. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా భాగస్వాములే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ప్రతి వ్యవస్థని బాగు చేసుకోవాలి. రైతు వ్యవస్థను కానీ, విద్యా వ్యవస్థను కానీ, అదేవిధంగా రోడ్డు వ్యవస్థను కానీ, టెంపుల్ టూరిజం కానీ అన్నీ డెవలప్ చేసుకోవాలి. మరి ఇటువంటి కార్యక్రమంలో మాకు అండగా నిలిచిన మరి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీరందరూ కూడా సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడు మరి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా సంతోషంగా ముందుకు వస్తారు. ఎందుకంటే వాళ్ళని గుర్తించాలి ముందు మనం. వారి ద్వారా మనం ఏదైతే డెవలప్ చేసుకోగలం. మరి కొంతమంది కోటప్పకొండ మీద RO ప్లాంట్ ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది ఈ బ్యాటరీ వెహికల్స్ ఇస్తామన్నారు, మరి వృద్ధులను తీసుకెళ్ళడానికి కొండ మీదకి. ఇట్లా ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వస్తారనమాట. మరి ఈ విధంగా మనం ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మంచి ప్రభుత్వం, ఒక మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ అండతోటి మనం ముందుకెళ్తున్నాము. తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మరి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి, ఉమ్మడి కూటమికి, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండటానికి మరి వాళ్ళ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వీరందరి అండదండలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, రోడ్లు బాగు చేసుకుందాము, టెంపుల్స్ బాగు చేసుకుందాము, విద్యా వ్యవస్థను కూడా బాగు చేసుకుందామని తెలియజేస్తూ ఇవాళ మరి ఎక్కడ చూసినా RW స్కీమ్స్లో అందరూ కూడా చాలామంది స్వచ్ఛందంగా ముందుకు చారిటీ తోటి RO ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఇవాళ నమ్మకం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ముఖ్యంగా ప్రజలతో మమైకమయ్యి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి నెల ఈ విధంగా చేస్తామని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులు ఏదైతే ప్రజాస్వామ్యానికి అండగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కాపాడుకునే బాధ్యత మాది. మేము ఇచ్చిన హామీలు మీకు ముందుగా చెప్పాను ఇంతకుముందే. జర్నలిస్టులందరికీ కూడా మరి ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇళ్ళు కట్టిస్తాము, అదేవిధంగా అక్రిడిటేషన్ కార్డులు కూడా ఇస్తాము, అదేవిధంగా ఉపకార వేతనం కూడా ఏర్పాటు చేయమని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. తప్పనిసరిగా మనం అందరం కూడా కలిసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు నర్సరావుపేట గ్రామంలో ఉన్నటువంటి యలమంద గ్రామానికి ఈ యొక్క రేపు 31వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్లో పంపిణీ భాగంగా ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఇక్కడ స్థలం హెలిప్యాడ్ పర్యవేక్షణ కోసం వచ్చాము. మన శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారితో పాటు ఈ స్థలం చూస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ యొక్క నర్సరావుపేట
బీసీ క్యాండిడేట్ అయినటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు ఈ యొక్క నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపు ఫంక్షన్ల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన యొక్క పక్కనే ఉన్నటువంటి కోటప్పకొండ కూడా రావటం చాలా సంతోషదగ్గ విషయం. రేపు బాబు గారు ఇక్కడికి వచ్చేసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.